అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్. వికారాబాద్ జిల్లాలో అత్యంత పాశవికమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారన్న నెపంతో నవమాసాలు మోసిన తల్లిని ఏ కష్టం రాకుండా అడిగిందల్లా ఇచ్చి ఓ స్థాయికి తీసుకొచ్చిన తండ్రిని కన్న కూతురే అత్యంత కిరాతకంగా హతమార్చింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ నమ్మించాలని చూసింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడగా కటకటాల వెనక్కి వెళ్ళింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా బంటారం మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం 58 సంవత్సరాలు ఉంటాడు. నక్కలి లక్ష్మి 54 సంవత్సరాలు ఉంటాడు. ఆ దంపతులు రాత్రి సమయంలో భోజనం తర్వాత ఆరు బయట చలిమంటలు కాల్చుకుంటూ ఉంటుండగా తెల్లారేసరికి ఇద్దరు అక్కడ శవాలై కనిపించారు. సో ఈ ఘటన చూసిన గ్రామస్తులు కన్న కూతుర్ని విచారించగా ఏమి తెలియనట్టు అమాయకంగా రోధిస్తూ ముసలి కన్నీరు కార్చింది. వీరి మరణం తొలుత అప్పుల బాధతో చేసుకున్న ఆత్మహత్యగా ప్రచారమైంది. మృతుల కుమారుడు అశోక్ కూడా తన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మృతుల కుమార్తె సురేఖ వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తా ఉంది. ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ అపరిచిత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తగా ప్రేమగా మారింది. అయితే ఆమె ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని తెగేసి చెప్పారు. ఆ మాటతో సురేఖ తల్లిదండ్రులపై కోపం పెంచుకుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారన్న కక్షతో తన వృత్తిని ఆయుధంగా మార్చుకుంది. తల్లిదండ్రులను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసింది. కెటామైన్ వంటి అత్యంత శక్తివంతమైన మత్తు మందును ఇంజెక్షన్ రూపంలో తల్లిదండ్రులకు ఇచ్చింది. కాళ్ళ నొప్పులకు ఇంజెక్షన్ ఇస్తున్నానని చెప్పి హైడోస్ మత్తు మందు శరీరంలోకి ఎక్కించడంతో వారు చలిమంటలు కాసుకుంటూ స్పృహ కోల్పోయి మరణించారు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు సురేఖ తన అన్న అశోక్ కు ఫోన్ చేసి అమ్మా నాన్నలు స్పృహ తప్పి పడిపోయారు అన్నా, పలకడం లేదు అన్నా అని ఏడుస్తూ నాటకాలు ఆడింది. దీంతో అంతా అది ఆత్మహత్యనని భ్రమపడ్డారు. కానీ ఇక్కడ ఒక చిన్న లుసుగుతో వికారాబాద్ జిల్లా డిఎస్పి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసులు లోతుగా విచారించగా సురేఖ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనదైన శైలిలో విచారించగా తానే మత్తు మందు ఇచ్చి చంపినట్లు ఆమె అంగీకరించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న వారిని కాటికి పంపిన ఈ కిరాతక కూతురిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రేమ మత్తులో పెంచిన ప్రేమను మర్చిపోయిన సురేఖను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. స్థానిక డిఎస్పి మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నారు. చూద్దాం. ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనటామె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంటవరం ఎస్ఐ గారు, దరూరు సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాక్టరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు లేదని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్ననాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత అమ్మ నీకు వడ్డీ నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను
ఈ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కి ఇంజెక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా, అమ్మ నందిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజెక్షన్ ఇచ్చిన పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజెక్షన్ తెచ్చిన అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడడం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మరపల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంటవారం ఎస్ఐ మా సిబ్బంది అందరికీ కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు.